హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ నుండి ఒక గాడ్జిలా అయితే బయలుదేరింది భయ్య. ఆ గాడ్జిలాని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. ఏ రికార్డ్ అయినా సరే తిరగరాస్తుంది. అదే కాకుండా ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 10 డేసే అవుతుంది. 1292 కోట్లు. ఇది మామూలు విషయం కాదు. చిన్న కాంట్రవర్సీ కూడా ఏర్పడింది. చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే ఏర్పడింది. అయినా సరే ఎవరు ఆపలేదు. దాదాపు దీంట్లో అనమాట 40% అంటే 500 కోట్లు బాలీవుడ్లోనే వసూలు చేసిందంట భయ్య. ఇది మామూలు విషయం కాదు. అక్కడ హీరోలు కూడా షాక్ అయిపోయారు. ఆ గాడ్జిలా ఎవరంటే మన అల్లు అర్జున్ అన్న భయ్య. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న. ఇప్పుడు దాకా అనమాట మన అల్లు అర్జున్ కేసులో, స్టేషన్లో, జైల్లో కూడా ఉన్నాడు భయ్య. జైల్లో ఉన్నా సరే ఈ మూవీ గురించి చాలామంది, అల్లు అర్జున్ గురించి ఇంకా చాలామంది ఏం జరిగింది ఏంటి అని అనమాట అల్లు అర్జున్ గురించి సెర్చ్ చేసి, అలాగే అల్లు అర్జున్ ఎందుకు జైల్లో వెళ్ళాడు అని దాని గురించి అనమాట బాగా ప్రమోట్ అయింది భయ్య. ఈ రకంగా అందరూ సెర్చ్ చేశారు. అయితే పుష్ప మూవీ వల్ల ఏదైనా కారణమా అని అనమాట పుష్ప మూవీని బాగా దేకారు భయ్య. దానివల్ల అనమాట అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ 1292 కోట్లు వసూలు చేసింది. ఇది మామూలు రికార్డ్ కాదు భయ్య. దాదాపు అనమాట టాలీవుడ్ నుండి దాదాపు 2 సినిమాలు అయితే 1000 కోట్లు అయితే కొట్టే భయ్య. అంటే రీసెంట్గా అనమాట RRR మూవీ, అలాగే ప్రభాస్ అనేది, అలాగే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చింది భయ్య. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ దాదాపు 1000 కోట్లు కొట్టాలంటే చాలా రోజులు అయితే పట్టింది భయ్య. 16 రోజుల దాకా అయితే పట్టింది. కానీ ఈ మూవీకి అనమాట 1292 కోట్లు కొట్టడానికి 10 రోజులే పట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఈ రికార్డ్ అనమాట ఉంటూ ఇంకా పెరుగుతుంది. ఈ రికార్డ్ అనమాట ఈ స్పీడ్లో కనుక వెళితే మన అల్లు అర్జున్ ఇది కేవలం అనమాట సాటర్డే దాకా జరిగిన అప్డేట్ అనమాట. 1292 కోట్లు సాటర్డే అంటే ఈరోజు సండే ఇంకా చూస్తారు భయ్య. అయితే నేను అనుకున్నా భయ్య, సోమవారం నుండి సాటర్డే దాకా కలెక్షన్ ఆగిపోతాయని నేనైతే అనుకున్నాను. కానీ ఇది కాదు భయ్యో. గాడ్జిలా వెళ్ళడం విధ్వంసం క్రియేట్ చేస్తూ వెళ్తుంది భయ్య. ఆ విధ్వంసం అయితే ఆగదు. దాదాపు నేను చెప్పాక 2000 కోట్లు దాకా వెళుతుందని. అదే రకంగా అనమాట ఈ విధ్వంసం జరుగుతూనే ఉంది. అయితే చాలామంది ఏమంటున్నారు, నాకు అదే అనిపించింది. ఈ మూవీ దాదాపు అనమాట బాలీవుడ్ దగ్గర నుండే 1000 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు భయ్య. ఆ రకంగానే అక్కడ కలెక్షన్ కూడా వస్తున్నాయి. అదే కాకుండా భయ్య ఈ మూవీ చాలామందికి నచ్చలేదు, అసలు ఏమాత్రం బాగాలేదు. అదే కాకుండా అల్లు అర్జున్ అన్న కేసులో వెళ్ళాడు అని చాలామంది అనమాట అల్లు అర్జున్ గురించి నెగిటివిటీగా, మూవీ గురించి నెగిటివిటీగా అయితే చెప్పారు భయ్య. అయినా సరే ఏమాత్రం ఆగలేదు ఈ కలెక్షన్. అయితే అల్లు అర్జున్ అన్నని అడాప్టర్స్ అని అన్నారు భయ్య కేరళలో, అంటే మలయాళం అనమాట. అక్కడే కొద్దిగా తక్కువ కలెక్షన్ అనమాట. దాదాపు అక్కడ 30 కోట్లు పెడితే అనమాట 15 కోట్లు అయితే వసూలు చేసింది. అక్కడే కొద్దిగా తక్కువ. కానీ తమిళ్, తెలుగు, అలాగే హిందీ, దాదాపు హిందీలోనే బీభత్సం. తెలుగులో అలాగే తమిళ్లో అనమాట. తెలుగులో కొత్త లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో ఇక్కడ 500 కోట్లు కొడితే ఇక్కడ 400 కోట్లే కొట్టింది భయ్య. మలయాళంలో కొద్దిగా తక్కువ, చాలా తక్కువ. తమిళ్లో కూడా బాగానే వసూలు చేసింది భయ్య. ఓవరాల్గా ఈ మూవీకి ఊహించిన విధ్వంసం అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దాకా అల్లు అర్జున్ కెరియర్లో ఇలాంటి మూవీ తీసి ఉండడు అని చాలామంది అయితే అంటున్నారు. ఇక ముందు తీసి ఉండరు అని కూడా చెప్తున్నారు భయ్య. ఆ రకం కలెక్షన్ అనమాట. ఈ కలెక్షన్ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది భయ్య. చాలామంది ఏమంటున్నారు అంటే అల్లు అర్జున్ కారణంగా ఒక పర్సన్ అయితే మరణించారు. అదే కాకుండా అల్లు అర్జున్ వల్ల గవర్నమెంట్లో ఒక కొత్త రూల్ అయితే పెట్టారు. ఈ రకంగా జరిగినా సరే అల్లు అర్జున్ని బాగా చూస్తున్నారు భయ్య. జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ పవర్ అనమాట. అల్లు అర్జున్ అంటే అంతమందికి ఇష్టం. అదే కాకుండా అల్లు అర్జున్ని కలవడానికి చాలామంది సెలబ్రిటీలు అయితే వచ్చారు భయ్య. దాంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదు. అలాగే ఉన్న ప్రభాస్ అన్న, అలాగే ఎన్టీఆర్ అన్న, వీళ్ళైతే రాలేదు. అయితే వీళ్ళ గురించి ఏమని చెప్తున్నారంటే వీళ్ళు వాళ్ళ దాంట్లో అనమాట చాలా బిజీగా ఉన్నారు అని చెప్తున్నారు భయ్య. వీళ్ళైతే పక్కాకి వస్తారు, ఫోన్ కాల్ అయితే మాట్లాడారంట భయ్య. ఈ రకంగా జరిగింది. అయితే ఈ మూవీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వల్ల ఇంకా ప్రమోషన్ అయింది భయ్య. ఇదైతే పక్క. దానివల్ల అనమాట ఈ రకమైన విధ్వంసం దాదాపు 1300 కోట్లు భయ్య. ఇది మామూలు విషయం కాదు. ఒక్క మూవీ బడ్జెట్ అనమాట 370 కోట్లు. దీంట్లో అనమాట అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 270 కోట్లు. అయితే అసలు ఎవరు ఊహించుకోలేదు భయ్య ఈ రకమైన కలెక్షన్, ఈ రకమైన విధ్వంసం. అంటే వాళ్ళు కనీసం అనమాట ఒక టైం అయితే పెట్టారు భయ్య. దానికి అనమాట 3 టైమ్స్ అనమాట బెటర్గా అయితే వచ్చింది. ఇది అల్లు అర్జున్ పవర్ అని చాలామంది చెప్తున్నారు. అదే కాకుండా డైరెక్టర్ సుకుమార్ గారు కొత్త రకంగా అయితే ఆలోచించారంట భయ్య. బాలీవుడ్ వాడిని ఎలా పట్టాలి అనే దాని గురించి ఆలోచించారంట. దానివల్ల ఈ మూవీ బాలీవుడ్లోనే భారీ కలెక్షన్ వసూలు చేసింది. అదే కాకుండా భయ్య అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీ, అలాగే పుష్ప 1 మూవీ ఎంట్రీస్తో సంబంధం లేకుండా స్టోరీస్ తీశారు అని అయితే చాలామంది చెప్తారు భయ్య. కానీ ఎలా తీసినా సరే అల్లు అర్జున్ అన్న విధ్వంసం క్రియేట్ చేశాడు అని పక్కాగా అయితే చెప్పొచ్చు. ఆ రకమైన కలెక్షన్ భయ్య ఇదైతే. ఇది మామూలు విషయం కాదు. దాదాపు 10 డేస్లోనే ఈ రకమైన కలెక్షన్ అంటే దాదాపు 20 డేస్లో ఎలా ఉండాలి. అదే కాకుండా క్రిస్మస్ కూడా ఉంది, అలాగే అనమాట ఈ December 31 కూడా ఉంది. ఈ రకంగా చూసుకుంటే చాలామంది అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చూడాలని వెయిట్ చేస్తారు భయ్య. అదే కాకుండా ఈ మూవీ యూట్యూబ్లోనే వచ్చేసింది, 3 రోజుల్లోనే వచ్చేసింది. చాలా ప్లాట్ఫామ్స్లో అయితే ఈ మూవీ అయితే వచ్చింది. అయినా సరే దేకుతున్నారు. అది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. హ్యాండ్సప్ చేయాలని నాకు అనిపించింది భయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.